నవరాత్రుల్లో రెండవ అవతారమైన బ్రహ్మచారిణి దుర్గాదేవి నవరాత్రుల్లో రెండో రోజుగా బ్రహ్మచారిణిగా పూజిస్తూ ఉంటారు. పురాణ గాథ ప్రకారం పార్వతీదేవి శివునికి వివాహం చేసుకోవాలని కోరుకుంటుంది. ఆమె మేనగా హిమవంతుని కూతురిగా జన్మించి ఆమె శివుని కోసం తపస్సు చేస్తుంది. తారకాసురుడనే రాక్షసుడు శివునికి సంతానం చేతిలో తప్ప ఇంకెవరి చేతిలో చనిపోకుండా వరం పొందుతాడు. సతీదేవి వియోగం ఉన్న శివుడు తిరుగుతూ వివాహం చేసుకోడని ఆయనకు సంతానం కలిగే అవకాశం లేదు కాబట్టి ఆ రాక్షసుడు అలా వరం కోరుకుంటాడు. కానీ భవాని పార్వతీదేవి జన్మనెత్తి శివుని కోసం తపస్సు చేస్తుందని ముందే తెలిసిన దేవతలు పార్వతీదేవిపై శివునికి ప్రేమ కలిగేలా చేయమని మన్మధుడిని కోరుతాడు. శివునిపై పూల బాణాలు వేసిన మన్మధుడు దగ్ధం చేస్తాడు. శివుడు నిరాశ చెందిన పార్వతీదేవి బ్రహ్మచారిణి అయి చాలా తీవ్రంగా తపస్సు చేస్తుంది. ఆమె తపస్సుకు మెచ్చిన శివుడు ఆ బ్రహ్మచారి రూపంలో ఉన్న పార్వతీదేవిని వివాహం చేసుకుంటాడు.